భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. విభీషణ, నీ ప్రాణాల మీద నీకు ఆశ లేనట్టున్నది. అగ్రజ, నేను మాత కైకసి ఆజ్ఞానుసారము మరల తమని ప్రార్థించడానికి వచ్చాను. నీవు మాకు చెప్పదలుచుకున్నది వెళ్ళి మాతకే విన్నవించుకో. అగ్రజ, వేదములు పురాణములు ఇట్లా అంటున్నవి, సుబుద్ధి కుబుద్ధి అన్నవి ప్రతి మనిషిలోనూ ఉంటాయి. ప్రతి వ్యక్తి వారి వారి ఇష్టానుసారము ఈ రెండింటిలో ఒక గుణాన్ని ఆశ్రయిస్తాడు. శాస్త్రములు ఇలా చెప్తున్నవి, సుబుద్ధి సంపన్నుడవుతాడు, కుబుద్ధి ఆపదల పాలవుతాడని. అగ్రజ, సుబుద్ధిని ఆశ్రయించండి. ఈ సమయంలో కుబుద్ధి తన ప్రభావాన్ని తమపై చూపుతోంది. అందువల్ల తమరు హితాహితాలను గుర్తించలేకున్నారు. తమరు మిత్రుని శత్రువుగాను శత్రువుని మిత్రునిగాను భావిస్తున్నారు. సీత ఈ రాక్షస కులానికి కాళరాత్రి సమానురాలు. ఆమెపై తమ ప్రేమ పెరుగుతున్నది. అది తమను వినాశ మార్గం నుంచి తప్పించలేదు అగ్రజ. చాలించు విభీషణ. ద్రోహి, మా ఉప్పు తింటూ ఆ మానవాధముల్ని ప్రశంసిస్తావా? మూర్ఖ, సదా నా పంచన ఉంటూ శత్రువు హితం కోరుతూ వాని ద్వారా మా నాశనాన్ని కోరుకుంటావా? ఓరి విశ్వాసఘాతకుడా, నిన్ను! వలదు నాథా, వలదు. మేఘనాథుడు సత్యము వచించినాడు. ఈ ద్రోహి దయకు పాత్రుడు కాడు, కానేరడు. అదిగో వస్తున్నారు. రాజమాత ఏమని సెలవిచ్చారు? మాత ఆదేశము అదియే, శ్రీరాముని శరణు వేడమని. మరి వెళ్దామా? అటు చూడండి, శత్రుదూతలు వస్తున్నారు. సుగ్రీవుల వారు శిబిరంలో ఉన్నారా? ఉన్నారు. శ్రీరామ ప్రభువుల ఆజ్ఞ, శిబిరానికి అన్ని వైపులా ఎల్లవేళలా కాపలా ఉండాలి. మహారాజులకు జయము. చెప్పు. మహారాజా, కొంతమంది ఆకాశ మార్గాన లంక నుండి మన వైపు వచ్చారు. లంక వైపు నుండా? అవును మహారాజా. శ్రీరామ ప్రభువు చెప్పింది సత్యమే. మనం అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. పదండి. ఈ సమయంలో రహస్యంగా ఆకాశ మార్గాన వస్తున్న మీరు ఎవరు? ఎక్కడి నుండి వస్తున్నారు? ఏ పని మీద వస్తున్నారు? జాగ్రత్త, అసత్యములాడరాదు. నేను ఎల్లప్పుడూ సత్యమునే వచిస్తాను. అసత్య భాషణము నా స్వభావము కాదు. నా అనుమానం నిజమైతే తమరు కిష్కింధాధిపతి వానరరాజు సుగ్రీవులై ఉండాలి. నీ అనుమానము సత్యమే. నిన్ను నీవు పరిచయం చేసుకో. కపిరాజా, నా ప్రణామము స్వీకరించండి. నేను లంకాధిపతి రావణుని కనిష్ట సోదరుడను. నా పేరు విభీషణుడు. నా సోదరుడు సీతాదేవిని పంచవటి నుంచి అపహరించుకు వచ్చినప్పటి నుంచి మా మధ్య అభిప్రాయ భేదములు తలెత్తుతూనే ఉన్నవి. నేను పలుమార్లు తెలిపాను, సీతాదేవిని సగౌరవంగా తిరిగి పంపివేయమని.
అతడు నన్ను కఠినంగా దూషించి నన్ను అవమానపరిచినాడు. అందులకే నేను సర్వము త్యజించి శ్రీరాముని శరణు కోరి వచ్చినాను. శ్రీరామచంద్రుడు శరణాగత వత్సలుడు. నేను వారి శరణ కోరి వచ్చినానని తమరు వెళ్ళి వారితో మనవి చేయండి. చక్కటి భాషణ. నేను శ్రీరాముల వద్దకు తమ సందేశాన్ని చేరవేస్తాను. తమరంతవరకు అక్కడే ఉండండి. మా శిబిరంలో ప్రవేశించుటకు ప్రయత్నించకండి. వీరిని జాగ్రత్తగా గమనించండి. నేను వచ్చే వరకు వీరిని కిందికి దిగనేయకండి. ఆజ్ఞ మహారాజా. రామిత్రమా, ఆసీనుడవుక. స్వామి, తనని తాను లంకాధిపతి రావణుని కనిష్ట సోదరుణ్ణని చెప్పుకుంటూ ఒక అసురుడు వచ్చాడు. తమ శరణు కోరి వచ్చానని చెబుతూ అతడు తమ వద్దకు రావడానికి అనుమతి కోరుతున్నాడు. కానీ అతను శత్రువుకి సోదరుడు. ఇది మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. అతడు మన శిబిరంలో ప్రవేశించడానికి అనుమతి ఇవ్వాలా వద్దా? మీ అందరి అభిప్రాయము ఏమి? అతను రావణుని గూఢచారి కావచ్చుగా? తమ్ముడైన గూఢచారి అయిన మనకి శత్రువు. మాయావులైన రాక్షసులను మనం నమ్మలేం. శరణు కోరినట్టే కోరి మన సేనలో చేరి అంతర్గతంగా కల్లోలాన్ని సృష్టించవచ్చు. మన నమ్మకాన్ని గెలుచుకుని మన మీదనే దాడి జరపచ్చు. ప్రభు, మనం అతన్ని నమ్మరాదు. తక్షణం వారిని బంధించవలసినదే. వానర్రాజా, అతడి మనసులో కపటము ఉన్నచో ఈ విధముగా ధైర్యముగా ఎదురుపడడు. అతని వివరాలు అడిగి తెలుసుకోవాలి. అతనెవరు? అతని పేరేమిటి? అతడు తన పేరు విభీషణుడని చెప్పాడు. విభీషణుడా? అతను తన పేరు విభీషణుడని చెప్పినాడా? ఏదైనా సందేహం కలిగినదా ఆంజనేయ? సందేహమా? విభీషణుని పేరు వినగానే సందేహము తొలగిపోయినది. వాస్తవానికి వచ్చినవాడు విభీషణుడే అయితే. హనుమ, నీవు చెప్పినట్లు ఎంతగా విభీషణుడు మనకు హితుడైనను ఎట్టి పరిస్థితిలోనూ విశ్వసించరాదు. ఏలయనగా అతడు రావణుడి సోదరుడు, రాక్షసుడు కనుక కామరూపమును ధరించగలవాడు. రాక్షసులకు అంతర్ధాన శక్తి కూడా ఉంటుంది. వారిని నమ్ముట ఉచితము కాదు. రాక్షస జాతి కావచ్చు, అందువల్ల దుష్టుడని దుర్జనుడని నిర్ణయించడం భావ్యం కాదు. ఏ వ్యక్తి అయినా జాతిని బట్టి గుణాన్ని నిర్ణయించరాదు. వారి కర్మలను బట్టి మంచి చెడు నిర్ణయించాలి. రాక్షసులలో బలిచక్రవర్తి వంటి ధర్మాత్ముడు దాత, ప్రహ్లాదుని వంటి హరిభక్తులు ఉన్నారు జాంబవంత. అదే విధముగా విభీషణుడు తమ పరమభక్తుడు ప్రభు. సీతామాత నాతో ఇది కూడా చెప్పినది. విభీషణుడు తన కుమార్తె చేత దొంగచాటుగా అప్పుడప్పుడు తనకు భోజనము పంపేవాడని. కావచ్చు, ఆ సమయమున అతని కుమార్తె సానుభూతి కారణముగా చేసి ఉండవచ్చు. కానీ నేడు పరిస్థితి వేరు. శ్రీరాముని సైన్యము సముద్రమునకు ఆవల చేరుకున్నదని లంకలో అందరికీ తెలిసి ఉంటుంది. ఈ పరిస్థితిలో విభీషణుడు తన సోదరుని శత్రువును శరణు కోరడానికి ఇది ఉచిత స్థానమూ కాదు, సమయమూ కాదు. ఇటువంటి పరిస్థితుల్లో సోదరుని విడిచి వచ్చాడంటే ఇది కొంచెము ఆలోచించి నిర్ణయించవలసిన విషయము. లక్ష్మణ, లక్ష్మణ భరతుల వంటి సోదరులు ఈ లోకంలోనే కాదు, ముల్లోకములలోనూ దుర్లభం. ఏమైనను ఆ కొలమానముతో అందరినీ కొలుచుట ఉచితము కాదు. వానర రాజా, మీ అందరి అభిప్రాయములు నేను శ్రద్ధగా ఆలకించాను. ఇప్పుడు మీరందరూ నా అభిప్రాయాన్ని కూడా వినండి. తదుపరి మీ నిర్ణయాన్ని తెలుపండి. విభీషణునిలో కొంత దోషముండవచ్చు, తన మనసులో కొంత కపటము ఉండవచ్చు. కానీ నా ప్రతిజ్ఞ, శరణు కోరిన వారికి
అభయమివ్వడం. మిత్రత్వమును కోరి యాచిస్తూ ఎవరైతే శరణార్థులుగా వస్తారో వారిని తిరస్కరించడం దోషం. శరణాగతుడు ద్రోహచింతనతో వచ్చినను అతనికి ఆశ్రయము కల్పించుట సత్పురుష లక్షణం. మోసగించడం పాపం, మోసగించబడడం కాదు. తమ నిర్ణయం ఉత్తమమైనది ప్రభు. తమ ఆదర్శం ధన్యమైనది. మనం అతనికి స్వజనులం కాదు. అయినను అతడు తమ శరణు కోరి వచ్చాడు. ఇందులో నాకు ఏ కపటమూ కనిపించుటలేదు. మీ అందరి ఆలోచనార్థం నేనొక కథనాన్ని ప్రస్తుతిస్తాను. మీరు శ్రద్ధగా ఆలకించండి. పూర్వకాలమున కణ్వ మహర్షి పుత్రుడు, గొప్ప సత్యవంతుడు కండు మహర్షి ఒక ధర్మ నిర్ణయం చేశాడు. ఆర్తోవా యదివా దృష్ట పరేషాం శరణం గత హరిప్రాణానాం పరిత్యజ రక్షితవ్య కృతాత్మన. శత్రువే శరణు కోరి వచ్చి దయకోసం యాచించినట్లయితే అతడిని నిరాశపరచకూడదు. శత్రువు దుఃఖితుడైన దురాత్ముడైన ప్రత్యర్థి శరణు కోరి వస్తే నిర్మల మనస్కుడైన శ్రేష్ఠ పురుషుడు తన ప్రాణములపైన మోహమును వీడి వారిని రక్షించి తీరాలి. అటుల చెయ్యనిచ్చో పాపమును పంచుకొనవలెను. నేడు నేను కండు మహర్షి చెప్పిన ఆ యథార్థ ఉత్తమ వాక్కును పాటిస్తాను. కపిశ్రేష్ఠ, ఆ విభీషణుడే కాదు, స్వయముగా రావణుడే శరణాగతుడై వచ్చినను నేను నా ప్రతిజ్ఞను పాలిస్తాను. అతడికి శరణునిస్తాను. యువరాజా అంగద, అతడిని సాదరంగా నా వద్దకు తీసుకురా. ఆజ్ఞ ప్రభు. రాక్షసకుల శిరోమణి విభీషణ, నేను వాలిపుత్రుడను అంగదుడను తమకి ప్రణమిల్లుతున్నాను. ప్రభువు శ్రీరామచంద్రుల వారు తమ ప్రార్థనను మన్నించి మిమ్ములను తమ వద్దకు తీసుకురమ్మని నన్ను ఇక్కడికి పంపించినారు. కనుక దయచేయండి, తమకిదే మా స్వాగతం. ధన్యవాదములు. రండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. దయచేయండి, ప్రభు తమ కోసమే నిరీక్షిస్తున్నారు. ధన్యవాదములు. రఘునాథ, మహారాజు రావణుని కనిష్ట సోదరుడు విభీషణుడను. హే రఘువంశ తిలక, నాలో అన్నీ అవగుణాలే. నేను రాక్షసకుల సంభవుడను. నా శరీరము తామస ప్రవృత్తి కలిగినది. ఈ కారణముల వల్ల స్వభావసిద్ధముగా నాకు పాపములతో సంబంధమున్నది. అందువలన నేను తమ దర్శనమునకు కూడా అర్హుడను కాను. అయినను తమ యశోగాథలు విని కలవడానికి వచ్చాను. ప్రభు, తమరు శరణాగత వత్సలురు. తమ శరణ పొందిన వారికి జనన మరణముల భయము నుండి ముక్తి లభిస్తుంది. ప్రభు,
నన్ను మహారాజు రావణుడు అవమానించి లంక నుండి వెలివేసినాడు. నేను వారిని అధర్మం నుండి అవినీతి నుండి కాపాడుటకై ఎంతగానో ప్రయత్నించినాను.